నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో రాజ్యాంగమే మార్గదర్శకమన్న ముర్ము. ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను కల్పించిందని వ్యాఖ్య. తెలంగాణ నుంచి రక్షణ రంగ ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్న సీఎం. హైదరాబాద్ బెంగళూరు మధ్య కారిడార్ ఏర్పాటు చేయాలని మోదీకి వినతి. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ప్రభుత్వం పనిచేస్తోందన్న కేటీఆర్. పురపాలికల విలీనంపై ఏకపక్ష నిర్ణయం తీసుకుందన్న మాజీ మంత్రి. H1B వీసాల దుర్వినియోగంపై అమెరికా ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు. తమిళనాడు కేంద్రంగా పెద్ద స్థాయిలో కుంభకోణం జరిగిందని ఆరోపణ. హాంకాంగ్లోని ఓ భారీ నివాస సముదాయంలో అగ్ని ప్రమాదం. 4 మృతి, మంటల్లో చిక్కుకున్న వందలాది మంది. అరుదైన ఖనిజాల తయారీని ప్రోత్సహించేందుకు 7,280 కోట్లతో కూడిన పథకానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ మేరకు పచ్చజెండా ఊపింది. ప్రతి ఏటా 6,000 మెట్రిక్ టన్నుల అరుదైన శాశ్వత అయస్కాంతాన్ని తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించేందుకు 5 యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 1,200 మెట్రిక్ టన్నులు ఉంటుందన్నారు. శాశ్వత అయస్కాంతాలను విద్యుత్ వాహనాలు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, వైద్య ఉపకరణాలు సహా భారీ పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. కేటాయించిన తేదీ నుంచి 7 ఏళ్ల పాటు ఈ పథకం అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే 9,858 కోట్ల వ్యయంతో పూణే మెట్రో రైల్ విస్తరణ పనులు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మరో 2 రైల్వే ప్రాజెక్టులకు కూడా కేబినెట్ పచ్చజెండా ఊపింది. అందులో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లోని బదలాపూర్ కర్జత్ 3వ 4వ లైన్, గుజరాత్లో ద్వారకా కనాలస్ డబ్లింగ్ ఉన్నాయి. కర్ణాటకలో సీఎం మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ ఎట్టకేలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని సోనియా, రాహుల్ తాను కలిసి పరిష్కరించనున్నట్లు ఖర్గే తెలిపారు. కర్ణాటక నుంచి తిరిగి వచ్చిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 5 రోజుల పాటు బెంగళూరులో మకాం వేసిన ఖర్గేతో సీఎం సిద్దరామయ్య, కొందరు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సీఎం పీఠాన్ని ఆశిస్తున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం ఆయనను కలవలేదు. కానీ ఖర్గే ఢిల్లీకి పయనమైన సమయంలో విమానాశ్రయం వరకు ఆయన కారులో వెళ్లారు. మరోవైపు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రాహుల్ కర్ణాటక రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మంత్రి ప్రియాంక ఖర్గే, ఎమ్మెల్సీ హరిప్రసాద్ ద్వారా కీలక సమాచారం సేకరించినట్లు సమాచారం. 2-3 రోజుల చర్చల తర్వాత సీఎం సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ను ఢిల్లీకి పిలిచి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ऐसे समस्याओं को हम सुलझाएंगे. हाईकमांड के लोग मैं हूं, हमारे राहुल जी हैं, हमारे नेता, श्रेष्ठ नेता सोनिया गांधी जी है. हम बैठ के सोच के उसको कुछ किस ढंग से क्या कर रहे हैं, कैसा चल रहा है, उसको क्या करना है, जो मेडिसिन देना है उस देंगे उसके तहत. హైదరాబాద్ లో విమానయాన రంగానికి సంబంధించి మరో కీలక ముందడుగు పడింది. శంషాబాద్ లోని జీఎంఆర్ ఏరో పార్క్ లో ఫ్రెంచ్ దిగ్గజ సంస్థకు చెందిన సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీని ప్రధాని మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. భారత ఏవియేషన్ రంగంలో ఇదో కీలక మలుపన్న ప్రధాని సాఫ్రాన్ సంస్థకు కేంద్రం సహాయ సహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. విమానయాన రంగంలో ఇప్పటికే పలు పెట్టుబడులతో దేశంలోనే ప్రత్యేక స్థానం తెచ్చుకున్న భాగ్యనగర సిగలో మరో కీలక సంస్థ చేరింది. శంషాబాద్ జీఎంఆర్ ఏరో పార్క్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సర్వీస్ ఫెసిలిటీ కేంద్రాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. ఫ్రెంచ్ దిగ్గజ సంస్థ సాఫ్రాన్ వాణిజ్య విమానాలను శక్తినిచ్చే లీప్ ఇంజిన్ల నిర్వహణ, మరమ్మత్తు మరియు ఓవర్హాల్ సౌకర్యాన్ని కల్పించనుంది. ఏవియేషన్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో పేరెన్నికగన్న సాఫ్రాన్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్ లో వినియోగించే M88 ఇంజిన్ల కోసం ప్రత్యేక మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇవాల్టి నుంచి భారతదేశ విమానయాన రంగం కొత్త ఊపును సంతరించుకుంటుందని పేర్కొన్నారు. సాఫ్రాన్ కొత్త సౌకర్యం భారతదేశాన్ని గ్లోబల్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ హబ్ గా తీర్చిదిద్దడంలో తోడ్పడుతుందని పేర్కొన్నారు.
साथियों, भारत के एविएशन सेक्टर में तेज एक्सपेंशन के चलते मेंटेनेंस, रिपेयर एंड ओवरहॉल एमआरओ की सुविधाओं की जरूरतें भी बढ़ रही है। हमारा 85% एमआरओ का काम देश के बाहर होता रहा है। इससे खर्च बढ़ता था, समय ज्यादा लगता था और एयरक्राफ्ट लंबे समय तक ग्राउंडेड रहते थे। ये स्थिति भारत जैसे विशाल एविएशन मार्केट के लिए ठीक नहीं थी। इसलिए आज भारत सरकार देश के दुनिया के एक बड़े एमआरओ केंद्र के रूप में विकसित कर रही है। साथियों, साफरान की ग्लोबल ट्रेनिंग, नॉलेज ट्रांसफर और भारत के इंस्टीट्यूशंस के साथ साझेदारी, इससे देश में एक ऐसी वर्कफोर्स तैयार होगी जो आने वाले वर्षों में पूरे एमआरओ इकोसिस्टम को नई गति, नई दिशा देगी। इस फैसिलिटी से देश के दक्षिण भारत के नौजवानों के लिए रोजगार के अनेक अवसर बढ़ेंगे। मैं साफरान की टीम से आग्रह करूंगा कि आप भारत में एयरक्राफ्ट इंजन और कंपोनेंट डिजाइन की संभावनाओं को भी एक्सप्लोर करें। इसमें एमएसएमईज का हमारा बहुत बड़ा नेटवर्क और हमारा युवा टैलेंट पूल आपको बहुत मदद करेगा। సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక మైలురాయన్న సీఎం రేవంత్ రెడ్డి సాఫ్రాన్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్, బెంగళూరు మధ్య వైమానిక రక్షణ రంగ కారిడార్ ఏర్పాటు చేయాలని ప్రధానిని సీఎం కోరారు. This new facility mark an important milestone for Telangana's growth in aerospace and defense. Hyderabad is a major aerospace and defense hub for India. We have more than 25 major global companies and over 1,500 MSMEs. Our progressive industrial policy, our MSME policy, is ranked amongst the best in the country. We are now top choice for highly complex precision engineering projects. Telangana will continue to support partners like Safran, provide world-class infrastructure, and encourage the aerospace and defense sector. భారత్లోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ప్రారంభం కావడం సంతోషకరమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోదీ చేపట్టిన ఆత్మనిర్భర భారత్ వల్లే ఇది సాధ్యమవుతోందని అన్నారు. ఈ ఫెసిలిటీ వల్ల భవిష్యత్తులో ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ ఖర్చు భారీగా తగ్గడంతో పాటు భారత్లోని ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ వల్ల నిపుణుల లభ్యత పెరుగుతుందన్నారు. Over the last 11 years, India's aviation ecosystem has taken a decisive leap, a leap to double the number of airports, the number of aircrafts, the number of passengers, a leap to become the fastest growing MRO market, which is 3 times the global rate. And now, the establishment of Safran's largest LEAP engine MRO in India is a leap of capability, a leap of capacity, and a leap of India's credibility as maintenance, repair, and overall destination. ఏవియేషన్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో పేరెన్నికగన్న సాఫ్రాన్ సంస్థ డసాల్ట్ ఏవియేషన్కు చెందిన రఫేల్ ఫైటర్ జెట్లో వినియోగించే M88 ఇంజిన్ల కోసం ప్రత్యేక మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం జీఎంఆర్ ఏరో పార్క్లోనే ఏర్పాటు చేసే ప్రత్యేక ఫెసిలిటీ కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భూమి పూజ చేశారు. సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా ఫెసిలిటీ 2026లో అందుబాటులోకి రానుంది. ఏటా 300 లీప్ ఇంజిన్లకు సేవలందించే ఈ ఫెసిలిటీ 2035 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఫెసిలిటీ ద్వారా 1000 మందికి పైగా అత్యంత నైపుణ్యం కలిగిన భారతీయ సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభించనుంది. ఈ కొత్త ఫెసిలిటీలో స్వదేశీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం వల్ల విదేశీ మారకద్రవ్య నిల్వల వినియోగం తగ్గడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ ఫెసిలిటీ ద్వారా భారతదేశం ప్రపంచ విమానయానానికి హబ్గా మారనుంది. హాంకాంగ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు. 2000 ప్లాట్లో ఉన్న బహుళ అంతస్తుల నివాస సముదాయం అగ్నికీలల్లో చిక్కుకుంది. మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.
హాంకాంగ్లోని ఓ నివాస సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 3 గాయపడినట్లు అధికారులు తెలిపారు. తాయ్ పో జిల్లాలో ఈ ప్రమాదం జరగగా క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. బహుళాంతస్తుల భవనాల్లో చెలరేగిన మంటల్ని అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ సిబ్బంది ప్రజలను భవనాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి. హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:51 సమయంలో తాయ్ పో జిల్లాలోని ఆకాశ హార్మ్యాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు.你就 U 個畫面係曬嗰啲糖咪得咯，啱唔啱？1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. మొత్తం 8 బ్లాకులలో 2000 ఫ్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా 4600 మంది వరకు ప్రజలు నివసిస్తున్నట్లు సమాచారం. మరమ్మతులు లేదా పెయింటింగ్ కోసం భవనాల చుట్టూ వెదురు కట్టెలను బిగించగా ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. హాంకాంగ్లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని నంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను సిబ్బందిని రంగంలోకి దించినట్లు అధికారులు చెప్పారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో అతిపెద్ద మురికివాడల్లో ఒకటైన కొరైల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు రావడంతో సమీప ప్రాంతాల్లో దట్టమైన పొగ కమ్ముకుంది. చాలా నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. మంటలు ఎలా వ్యాపించాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
నారాయణపేట జిల్లాని జూరాల ప్రాజెక్టు సంగంబండ రిజర్వాయర్ ముంపు గ్రామాలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి ఏరియల్ సర్వే చేశారు. అనంతరం ముంపు గ్రామాల బాధితులతో సమావేశం నిర్వహించారు. బాధిత ప్రజలకు మనోధైర్యం కల్పించి ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఆయా గ్రామాల్లో ఉన్న దేవాలయాలు, పాఠశాలలను పునర్నిర్మాణం చేపడతామన్నారు. నర్వ మండలం జంగంరెడ్డిపల్లిలో 57 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం కృషి చేస్తానన్నారు. పంచాయతీ ఎన్నికల అనంతరం ముంపు గ్రామాల ఫైల్స్ మళ్లీ ఒకసారి సెక్రటేరియట్కు తీసుకురావాలని మంత్రి వాకిటి శ్రీహరికి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పిస్తామని, ప్రజలు చెప్పుడు మాటలు వినకుండా అభివృద్ధికి సహకరించాలని మంత్రి వాకిటి కోరారు. ముంపు గ్రామాలలో రోడ్లు అధ్వానంగా మారి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి వాకిటి శ్రీహరి ఉత్తమ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పాడి, పాల పరిశ్రమతో పాటు పౌల్ట్రీ రంగం ఎంతో మేలు చేస్తోందని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పౌల్ట్రీ ఇండియా 17వ ఎడిషన్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌల్ట్రీ రంగానికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్కు 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్స్, 40,000కు పైగా సందర్శకులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. పౌల్ట్రీ రంగానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి భరోసానిచ్చారు. పౌల్ట్రీ కూడా ఒక అంతర్భాగం వ్యవసాయంలో ఇండస్ట్రీగా మారిపోయింది. కన్జంప్షన్ అనేటువంటి దానికి దెర్ ఇస్ నో ఎండ్, ఈవెన్ చికెన్ ఆర్ ఎగ్. కాబట్టి ఫ్యూచరిస్టిక్ ఇండస్ట్రీ పౌల్ట్రీ. ప్రభుత్వం పక్షాన కూడా వాటికి అవసరమైన ముడి సరుకులకు మేజ్ గానీ లేదా సోయా గానీ ఇతరత్ర సంబంధించినటువంటి ఫార్మర్స్ కూడా ప్రోత్సహించే ప్రయత్నం చేయడంతో పాటుగా ఇండస్ట్రీకి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంక్లూజివ్ గ్రోత్ కొరకు ప్లాన్ చేస్తున్నప్పుడు పౌల్ట్రీ కూడా అందులో అంతర్భాగం. పౌల్ట్రీ ఇక్కడ నుంచి వేరే రాష్ట్రాలకు చికెన్, ఎగ్ ఎక్స్పోర్ట్ అయ్యేంత క్వాంటిటీకి సంబంధించినటువంటి ఉత్పత్తి, ఇండస్ట్రీ పెరుగుదలకు ఈ ప్రభుత్వం సహకారం చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జీహెచ్ఎంసీలో 27 నగర పురపాలికల విలీనంపై సర్కారు ఏపక్ష నిర్ణయం తీసుకుందన్న గులాబీ నేత ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదని ధ్వజమెత్తారు. వరంగల్ జిల్లా సంగెం మండలంలో పర్యటించిన కేటీఆర్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును సందర్శించారు. సోలాపూర్, సూరత్ తరహాలో వరంగల్లో వస్త్ర పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ దార్శనికతతో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరిశ్రమలకు ఇచ్చిన భూములను ప్రైవేటుకు దారాదత్తం చేస్తూ 5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతున్నారని మరోసారి ఆరోపించారు. ప్రజా అవసరాల కోసం భూమిని ఉపయోగించకుండా రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా తెలంగాణను మారుస్తున్నారని ధ్వజమెత్తారు. హిల్టప్ పాలసీని ప్రభుత్వం వెనక్కి తీసుకోకుంటే బీఆర్ఎస్ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 జిల్లాల తెలంగాణని 32 జిల్లాలుగా మార్చారు. మరి కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసినారు. 8,800 గ్రామ పంచాయతీల్ని 12,800లకు చేర్చినాం. అంటే మేమేమో అధికారాన్ని వికేంద్రీకరించే ప్రయత్నం చేశాం. ప్రజల దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొని పోయే ప్రయత్నం చేశాం. మరి వాళ్ళ ప్రభుత్వం ఎవరితో చర్చించిందో తెలియదు. ఎందుకంటే అక్కడ మున్సిపాలిటీలు ఎక్కడ ఈరోజు తీర్మానాలు జరగలేదు. ఏ ఒక్క మున్సిపాలిటీ నుంచి కూడా కనీసం తీర్మానం కూడా తీసుకోలేదు. పోనీ మున్సిపాలిటీలు కొలువు తీరి లేవు కాబట్టి పోనీ ప్రజలతో అభిప్రాయం సేకరించినారా ప్రత్యక్షంగా అంటే ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. పోనీ అఖిలపక్షం పెట్టి ఆల్ పార్టీ అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. పోనీ శాసనసభ పెట్టి శాసనసభ్యుల అభిప్రాయం తీసుకున్నారా? అది చేయలేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరి ఎజెండా కోసం, ఎవరి శాశ్వత దీర్ఘకాలిక మరి ఆలోచనల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదో మాకైతే తెలియదు. ఏ కారణం చేత ఈ ప్రతిపాదన ఇచ్చారు కూడా తెలియదు. బహుశా నేను అనుకోవడం అయితే కేవలం కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారులు వారి ప్రయోజనాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నదనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా? ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా? 2 దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎంగా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంగా, పేటీఎంగా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు, మనమన్లు, వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఆంగ్లేయుల కాలం నాటి ఆలోచన విధానాన్ని విడనాడి జాతీయ భావనతో ముందుకు సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కులను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని మన రాజ్యాంగ నిర్ణేతలు ఆకాంక్షించారని రాజ్యాంగ దినోత్సవంలో ఉద్ఘాటించారు. ప్రస్తుతం అభివృద్ధిలో నూతన నమూనాను భారత్ యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తోందని పేర్కొన్నారు.
పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సహా 9 భాషల్లో అనువదించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు. 9 भाषाओं असमिया, बोडो, कश्मीरी, मलयालम, मराठी, नेपाली, उड़िया, पंजाबी, तेलुगु का विमोचन किया जा रहा है, जिनमें बोडो और कश्मीरी नवीनतम प्रथम संस्करण है व अन्य भाषाओं में अद्यतन संस्करण है। हमारी ये 9 भाषाएं असम, केरल, महाराष्ट्र, ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం దక్కుతోందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆనాటి మేధావులు వేసిన బాట వల్లే నేడు వికసిత్ భారత్ సాకారమవుతోందని తెలిపారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్న ఆయన త్వరలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్, బీహార్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం హర్షణీయమన్న ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం శుభసూచకమని తెలిపారు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. In the globally changing economic and socio-political scenario, we all must be ready for reforms in many spheres. Electoral reforms, social reforms, judicial reforms and financial reforms are very, very important. One nation, one tax, GST has added to the prosperity of the people and also ease of doing business. One nation, one tax, GST paved the way for removing complicated multi-tax system and also in removing the check posts all over the country overnight. This proved that the government had a lot of faith in common man. As people's representatives, it is our prime duty, be in the parliament or in the state legislators or in the local bodies, to adopt dialogue, debate and discussion to serve the people's rightful aspirations. The greatest tribute to our magnificent Constitution on this day is to pledge ourselves to live up to the values of the Constitution. చివరిగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న ఆమె, ఇందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వివరించారు. విశ్వకే విశాలతम लोकतंत्रों में जन आकांक्षाओं को अभिव्यक्त करने वाली भारतीय संसद विश्व के अनेक लोकतंत्र के लिए आज एक उदाहरण के रूप में प्रतिष्ठित है। हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे। मुझे ये कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारे संसद ने जन आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किया है। हमारे संविधान की अंतरात्मा जिन आदर्शों में अभिव्यक्त होती है वो आदर्श है सामाजिक, आर्थिक एवं राजनैतिक न्याय, स्वतंत्रता, समता और बंधुता। ఈ సందర్భంగా రాష్ట్రపతి నేతృత్వంలో సభ్యులంతా రాజ్యాంగ పీఠికను చదివారు. దేశ పౌరులు తమ రాజ్యాంగ విధులు నిర్వర్తించాలని, బలమైన ప్రజాస్వామ్యానికి అవే పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశిస్తూ బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గురించి మోదీ ప్రస్తావించారు. భారత రాజ్యాంగం ప్రజలకు ఓటు హక్కును కల్పించిందని, పౌరులుగా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించిన అన్ని ఎన్నికల్లో ఓటు వేయడం వారి కర్తవ్యమన్నారు. మొదటిసారి ఓటు వేసే వారితో పాటు అందరికీ స్ఫూర్తినిచ్చేలా ప్రతి ఏడాది నవంబర్ 26న పాఠశాల, కళాశాలలో రాజ్యాంగ దినోత్సవం జరపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. యువత ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండాలని, అవి బలమైన దేశానికి పునాది అని అన్నారు. 2049 నాటికి రాజ్యాంగం ఆమోదించి 100 ఏళ్లవుతుందని ప్రధాని చెప్పారు. ప్రస్తుతం మనం తీసుకునే నిర్ణయాలు, సమిష్టి చర్యలే రానున్న తరాల జీవితాలను రూపొందిస్తాయని పేర్కొన్నారు. వీటన్నింటి నుంచి ప్రేరణ పొంది వికసిత్ భారత్ లక్ష్యంగా వాళ్లు ముందుకు సాగుతారని చెప్పారు.
పేదలు అణగారిన వర్గాలకు రాజ్యాంగం రక్షణ కవచమని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. రాజ్యాంగం సురక్షితంగా ఉన్నంత వరకు ప్రతి భారతీయుడి హక్కులు సురక్షితంగా ఉంటాయని పేర్కొన్నారు. రాజ్యాంగంపై ఏ తరహా దాడినైనా అనుమతించమని రాహుల్ గాంధీ తేల్చి చెప్పారు. రాజ్యాంగంపై దాడి జరిగితే ఎదుర్కొనే మొదటి వ్యక్తి తానే అవుతానని పేర్కొన్నారు. ప్రజలు సైతం రాజ్యాంగాన్ని రక్షించుకుంటామనే ప్రతిజ్ఞ చేయాలని కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎక్స్ మాధ్యమంలో రాహుల్ గాంధీ ఓ పోస్ట్ చేశారు. భారత రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని దేశంలోని ప్రతి పౌరుడికి చేసిన పవిత్రమైన వాగ్దానమని రాహుల్ వివరించారు. సమానత్వం, గౌరవం, న్యాయం అన్ని వర్గాలకు ఒకే తరహాలో ఉంటాయని చేసిన వాగ్దానమని పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందని అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వెలువడగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు ఆర్జించాయి. గత 3 సెషన్లు నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ ఇవాళ 1022 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 85 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 84,503 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 84,478 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత ఫెడ్ నిర్ణయంపై ఆశాభావంతో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ పుంజుకుంది. అన్ని రంగాల వాటాల కొనుగోళ్లకు మదుపర్లు మొగ్గు చూపగా ఒక దశలో 85,664 పాయింట్ల గరిష్ట స్థాయికి దూసుకువెళ్లింది. చివరికి 85,609 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 320 పాయింట్లు పెరిగి 26,205 వద్ద ముగిసింది.